సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావటెల్, హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హైదరాబాద్లో మరో కామాంధుడి అరెస్టు. ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. ఈరోజు రేపు హెచ్ఐసిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డెన్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇటీవల కాలంలో మైనర్లపై లైంగిక దాడులు ఎక్కువ అవుతున్నటువంటి ఘటనలు సమాజంలో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా నిస్సహాయులైనటువంటి చిన్నారులపై కొంతమంది పైశాచిక ఆనందం కోసం మృగాలుగా మారిపోతున్నారు. హైదరాబాద్లోని సైదాబాద్ సపోటాబాగ్లో వెలుగు చూసినటువంటి దారుణం అలాంటిదే. పక్కింట్లో ఉన్న ఓ యువకుడు 3 బాలికలపై లైంగిక దాడికి పాల్పడటం సంచలనం రేపుతోంది. హైదరాబాద్లోని సైదాబాద్ సపోటాబాగ్లో నివాసం ఉంటున్న ఓ మహిళకు 2 కూతుళ్ళు, 1 కుమారుడు. వారు స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో చదువుకుంటూ ఉన్నారు. వీరి ఇంటి పక్కనే మహమ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు నివసిస్తూ ఉన్నాడు. ఈ ఇర్ఫాన్ ఆ బాలికల్ని లోబరుచుకోవటానికి తన మొబైల్ ఫోన్లోని అసభ్యకరమైనటువంటి ఫోటోలు, అశ్లీల వీడియోలను వాళ్లకు చూపించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆ 2 మైనర్లతో పాటు మరో అమ్మాయితో కలిపి 3ని బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని బయటకు చెబితే మీ 3ని చంపేస్తానంటూ బెదిరించాడట. దీంతో ఆ చిన్నారులు, ఆ బాలికలు భయపడిపోయారు, ఎవరికి చెప్పుకోలేకపోయారు. పాఠశాలలో ఆ 2 అక్క చెల్లెలతో పాటు పక్కనే నివసించే ఇంకో బాలిక తోటి స్నేహితులతో పిల్లలు ఎలా పుడతారో తెలుసా అంటూ అసభ్యకరంగా మాట్లాడటం స్కూల్ టీచర్ గమనించింది. ఆ బాలికల ప్రవర్తనపై టీచర్కు అనుమానం వచ్చింది. ఎందుకు వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు, వీళ్ళ ఇంట్లో పేరెంట్స్ వీళ్ళు ఇంత దారుణంగా మాట్లాడుతున్నా కనీసం మందలించిన పరిస్థితి లేదా, ఎందుకు వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు క్లాస్ రూమ్లో అని చెప్పి ఆమెకి డౌట్ వచ్చింది. వెంటనే ఆ టీచర్ ఆ బాలికల తల్లిని పాఠశాలకు రప్పించారు. బాలికలు మాట్లాడుకుంటున్నటువంటి విషయాల్ని ఈమెకు వివరించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లి తీవ్ర ఆందోళన చెందింది. ఆవేశంతో తన కుమార్తెలను ఏం జరిగిందని చెప్పి గట్టిగా నిలదీస్తే విషయం మొత్తం అప్పుడు బయటకు వచ్చింది. తల్లి గట్టిగా ప్రశ్నించడంతో ఇంటి పక్కన నుండి ఇర్ఫాన్ చేసిన దుర్మార్గమైనటువంటి పని ఆ చిన్నారులు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. గత ఆగస్టు నెలలో సెలవు రోజుల్లో బయట ఆడుకుంటూ ఉంటే ఇర్ఫాన్ ఈ విధంగా చేశాడు, తన ఇంట్లోకి పిలిచాడు, ఫోటోలు, వీడియోలు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడు, తర్వాత మమ్మల్ని బెదిరించాడంటూ మొత్తం జరిగింది పూస గుచ్చినట్టుగా తల్లికి చెప్పారు ఆ చిన్నారులు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి దిగ్భ్రాంతికి గురైనటువంటి ఆ తల్లి వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, రంగంలోకి దిగారు. 3 మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన ఆ దుర్మార్గుడు, ఆ కీచకుడు ఇర్ఫాన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అతడిపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది. 3 బాలికల్ని ఎంత దారుణంగా బెదిరించి, లేనిపోని మాయమాటలు చెప్పి తన లైంగిక వాంఛ తీర్చుకొని బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా తల్లిదండ్రులకు ఇదొక పాఠం అన్నమాట. అసలు తమ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఏ సమయంలో ఎవరితో వెళ్తూ ఉన్నారు, ఇవన్నీ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడకపోవటం వల్ల వాళ్ళు చెప్పటానికి భయపడి ఈ విధంగా రోజుల తరబడి తమ మనసులోనే ఉంచుకొని బాధపడ్డటువంటి పరిస్థితి ఉంది ఆ పిల్లలు కూడా. తర్వాత క్లాస్ రూమ్లో టీచర్ గమనించబట్టి ఇది జరిగినటువంటి విషయాన్ని ఆ టీచర్కు తెలియబట్టి పేరెంట్స్కు పిలిపించి మాట్లాడితే ఈ విషయం బయటకు వచ్చింది. లేకపోతే బయటకు ఎన్ని రోజులకి తెలిసి ఉండేది కాదు. సో డెఫినెట్గా తల్లిదండ్రులు కొంత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పిల్లలకు సరైనటువంటి సమగ్రమైనటువంటి విషయ పరిజ్ఞానం ఇలాంటి విషయాల్లో కల్పించాల్సిన అవసరం ఉంది. తమ చుట్టూ ఏం జరుగుతుందో ఒక కంట కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఎవరు ఎలాంటి వాళ్ళు మసులుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాడు బెదిరించాడు కదా అని చెప్పి మీరు భయపడిపోయి ఆ విధంగా మీలోనే మీరు దాచుకుంటే
వాడు ఇంకా ఎంతోమంది బాలికలను ఈ విధంగా చెడగొట్టే అవకాశం ఉంది. ఈ విధంగా బాలికల జీవితాలతో ఆడుకునే అవకాశం ఉంది. ఇంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా కనిపిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో క్రైమ్ రేట్ ఇలాంటి వికృత మనస్తత్వం కలిగినటువంటి కీచకులు పెరిగిపోతూ ఉన్నారు. నిన్న మధురానగర్లో ఏం జరిగిందో మనం చూసాం. ఇంటి యజమాని రెంటింట్లో ఉంటున్నటువంటి ఆ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఫోటోలు వీడియోలు క్యాప్చర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అద్దెంట్లో ఉంటున్న వాళ్ళ అనుమానంతో భయంతో బతకాల్సినటువంటి పరిస్థితి ఉంది. తమ బాత్రూంలో ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రోజు మనం ఎక్కడో చోట ఇలాంటి కామాంధులకు సంబంధించిన వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. పోక్సో చట్టం కాదు, ఇంకా అతి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటేనే ఇలాంటి కామాంధుల ఆట కట్టించిన వాళ్ళ మొత్తం చట్టాల్లో కూడా డెఫినెట్గా మార్పు రావాల్సిన అవసరం అయితే ఉంది. ముగ్గురు బాలికల్ని చాలా దారుణంగా నమ్మించి లైంగిక వాంఛ తీర్చుకున్నటువంటి ఈ నీచ నికృష్టుడు, ఈ నీచ్ కమేనేగాడిని ఏం చేయాలి? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి. తల్లిదండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రులు తమ చుట్టూ ఏం జరుగుతుందో కంట కనిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ నమ్మకంగా ఉంటారు, బయట కనిపించినప్పుడు మంచిగా నటిస్తారు, అరే మనోడే అనిపించే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. కానీ లోపల వాళ్ళ సైకోయిజం, కామ వాంఛతో వాళ్ళు కళ్ళు మూసుకుపోయి బరితెగించే మనస్తత్వం కలిగిన వాళ్ళని చెప్పి ఇవి బయటపడప్పుడు మాత్రమే సమాజానికి తెలుస్తుంది. కాబట్టి ఎవరిని అంత ఈజీగా నమ్మే పరిస్థితి లేదు. మన గతంలో చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఇంట్లో ఉన్న వాళ్ళే బాబాయ్ వరుస, తాత వరుస, పెదనాన్న వరుస, ఇలాంటి ఇంట్లో ఉన్నటువంటి బంధువులే మన ఆడపిల్లల మీద కన్నేసినటువంటి పరిస్థితులు మనం గతంలో కూడా చూసాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగరూకతతో ఉండాలి. ఇలాంటి దుర్మార్గుల్ని చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం అయితే ఉంది.